ఇప్పుడు ఒక ఫోటో చూడండి, దాని తర్వాత ఒక 2-3 వీడియోలు చూపిస్తాను, అది కూడా చూడండి. అమ్మా లక్ష్మి, ఎవరెవరికో ఇచ్చావు, ఎందుకు పనికిరాని వాళ్ళని కోటీశ్వరులు చేశావు? అన్ని అర్హతలు ఉన్న నన్ను ఎందుకు ఇలా వదిలేశావు మమ్మీ? ఈ ఫోటో వీడియోస్ చూశారు కదా. ఈ ఫోటోలు చూసిన తర్వాత మన పూర్వీకులు ఏం ఆచరించారు, మన పూర్వీకుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాము, మనం నేర్చుకుని మన భావితరాలకి ఏం అందిస్తున్నాము, ఇది ఒక్కసారి ఎవరికి వాళ్ళు అవగాహన చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఫోటోలో చూపించినట్టుగా అమ్మవారికి ఆ అలంకారం ఏంటండి, వీళ్ళు వేసుకుంటున్నట్టుగా ఆ జీన్స్ ప్యాంట్ నెక్కర్లు, పైన టాప్స్, ఏమి అసహ్యకరం అసభ్యకరము, ఎంత దౌర్భాగ్యం ఇది. అట్లాగే వీడియో చూస్తూ పాటలు పెట్టుకుని అమ్మవారి ముందు కూర్చొని ఆ డాన్సులు ఏంటండి, పెళ్లైనటువంటి ఆడవాళ్ళు కూడా ఎవరికీ లేనటువంటి పతిని నాకివ్వు అని మళ్ళీ కోరుకోవడం ఏంటి? ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా మన హైందవ సంస్కృతి సంప్రదాయంలో? అట్లాగే పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ డాన్సుల కోసము, ఈ ఫోటోల కోసము, ఈ రీల్స్ కోసమే చేస్తున్నట్టుగా అమ్మవారి ముందు అలంకారం చేసి వాళ్ళు చేసుకుని ఈ డాన్సులు చేయడము, సినిమా పాటలు వినడము చేయకండి. ఇట్లాంటివి లేనప్పుడు భక్తితో చేస్తే చేయండి, లేదంటే అన్ని మానేసుకోండి. అమ్మవారు ఏమీ ఇబ్బంది పడదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. కానీ ఇట్లాంటివన్నీ చేయకూడనటువంటివి వికృతి పరంగా చేస్తూ అమ్మవారి ఆగ్రహానికి పాత్రులు కావద్దు. మీరు చక్కగా అలంకారం చేసుకున్నారు, మరి అమ్మవారికి ఏంటి అట్లా అలంకారం చేస్తున్నారు? పిజ్జాలు, బర్గర్లు, మోమోస్ నైవేద్యం పెడుతున్నారు, ఇది పెట్టడం ఏంటి? ఆ పక్కనే పండ్లున్నాయి కదా, ఆ పండ్లు పెట్టండి అమ్మవారికి, అది పెడితే సరిపోతుంది కదా. అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి? పంచభక్ష పరమాన్నాలు పెట్టాలి, ఏది లేదు. పులిహోర ఒక్కటి పెట్టండి, అది కూడా లేదు. అది కూడా చేత కాకపోతే అమ్మ మా దగ్గర శక్తి లేదని చెప్పి దండం పెట్టండి చాలు. అంతేగాని పెట్టకూడనివన్నీ పెట్టి అమ్మవారు మళ్ళీ నన్ను అనుగ్రహించలేదు, ఆగ్రహించింది, ఇవన్నీ మళ్ళీ నెత్తిరి కొట్టుకుంటారు, ఏడుస్తూ ఉంటారు. అమ్మవారికి నిండుగా చక్కగా అలంకారం చేయాలి. శ్రావణ మాసం వచ్చిన తర్వాత తల్లులంతా కూడా ఆ నెలంతా కూడా వాళ్ళు అమ్మవారి లాగా తయారవుతూ ఉంటారు. అట్లా మనం అమ్మవారిని తయారు చేసినప్పుడు మనం ఇంకెంత చక్కగా చేయాలి? అమ్మవారిని నిండుగా చీరగట్టి గాజులు సమర్పణ చేసి పూలతో అలంకారం చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఇందాక ఇంకో వీడియో చూపిస్తాము, అది చూడండి. ఒక 2 తల్లు ఎంత చక్కగా పిండితో జ్యోతులు చేసి అమ్మవారికి మంగళహారతి పాడుతూ వాళ్ళు పూజ చేసుకున్నారు. అట్లా చేయండి. ఈ వెకిలి చేష్టలు, వెకిలి పాటలు, వెకిలి డాన్సులు చేస్తూ చేయకండి. అమ్మవారి ముందు కాళ్ళు చాపుతున్నారు, అదెంతవరకు సబబు? అది ఏది చేయకుండా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకోండి. 4 స్తోత్రాలు చదువుకోండి, లేదా కనీసం నామాలు జపం చేయండి. శ్రీమాత్రే నమః, గౌరీ నమః, మహాలక్ష్మి నమః, వరలక్ష్మి నమః, ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఆ సినిమా పాటలు పెట్టుకునే డాన్సులు చేయాలని లేదు కదా. అట్లాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు, ఈ సంస్కృతి సంప్రదాయాలను పాడు చేసే వాళ్ళు మీరు చేయకండి, పూజలు చేసుకోకండి. అమ్మవారి ఆగ్రహానికి పాత్రులు కూడా కావద్దని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇట్లాంటివన్నీ చేసి మన సంస్కృతి సంప్రదాయాలను తిట్టేటు అవకాశము అన్యులకు మనమే ఇస్తున్నాము. అట్లా అవకాశం ఇవ్వద్దు, మనం అటువంటి వాటికి లోను కావద్దని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.